పోయిండబ్బా 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి కదా. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం మీదకెళ్ళి చూస్తే కాంగ్రెస్ కు 4 వచ్చేటట్టు ఉన్నాయి. కానీ పోటీలు ఉన్నోళ్ళు బొచ్చెడు మంది. కులాలు, ప్రాంతాలు, చిన్నలు, పెద్దలు అందరిని చూసి సెలెక్ట్ చేయాలన్నాయే. ఈ పని మీదనే హైకమాండ్ ను కలుస్తానికి పోయిండట. అట్లనే ప్రధానమంత్రి సార్ అపాయింట్మెంట్ అడిగిండు. మనకు రావాల్సినవి అడిగేతానికి. ఇక తెలంగాణలో రాజకీయం ఎట్లా నడుస్తుందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రచారం ఒడిసింది. ఎల్లుండే పోలింగు 3 సీట్లుంటే 2 టీచర్లు వేసేటి, 1 పట్టభద్రులు వేసేది. 2 జాతీయ పార్టీల నడువే తగ్గబరి నడిచింది. బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు కాబట్టి ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పుకున్నారు. మేమే గెలుస్తామని నిలబడ్డోళ్ళు అందరూ అంటాళ్ళు. అయితే ఇండియా గెలవాలనుకుంటే మాకోటేంటి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటేంటి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. విత్ ఇన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మీ అధికారం కోసం, మీ సీట్ల కోసం ఇంత విభజన విద్వేషపు మాటలు అవసరమా? ఎన్నో కేసులు ఇరుక్కున్న బీఆర్ఎస్ పెద్దలను అరెస్ట్ చేద్దామంటే బీజేపీ అడ్డం పడుతుందని సీఎం సార్ అన్నందుకు అటుకెళ్లి 2 సెంటర్ మంత్రులు కయ్యానికి కాలు దూకితే ఇటుకెళ్లి నీళ్లు దిగిండ్రు. మా సార్ అన్నదే కరెక్ట్ అని. ఈ రోజు గుజరాత్ లో 39 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా? గుజరాత్ ఇస్తలేరా, మధ్యప్రదేశ్ ఇస్తలేరా? ఇవన్నీ కాదు కదా, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు. ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. మోడీ గారు విమానాలు పోయి ఎక్కడ చూసుకొని అని తీసుకొని విమానాలు వేసుకొని వస్తాడా? మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకరావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐ కేసు చేయమంటున్నాం, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీఓలు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయాను. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్టు చేయలేదని నేను అడుగుతున్నా. కేసీఆర్ కొడుకు హైకోర్టు వేయండు, హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది. సుప్రీంకోర్టు వేయండు, విచారణ చేసుకోవచ్చు అన్నది. కనీసం నోటీస్ ఇస్తలేరు. కేటీఆర్ విచారణ పిల్లదా ఫార్మల్ ఏరియాస్ కేసులో ఇంకా నోటీస్ పంపలే ఎట్లా అంటాడు? గదన్నట్టు మీరే అరెస్ట్ ఆపుతుండ్రు అంటే మీరే ఆపుతుండ్రని 2 పార్టీలకి ఈసలాడుతున్నాయి. మరి ఎవరు చెప్పేది రైటో తెలియదు కానీ మా మీద యాక్షన్ తీసుకుంటానికి ఎవరితోనైతే లేదని కారోళ్ళంతా ఖుషి అవుతాండ్రు పో.